వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం కొరమేను చేప పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కొరమేను చేప పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొరమేను చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా కొరమేను చేప ముక్కల్ని శుభ్రంగా కడగాలి. కడిగి వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, కొబ్బరి తురుము, వీటన్నిటిని ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. దీంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ చింతపండు గుజ్జు కూడా ముక్కలకి పట్టేటట్లు బాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ చేపల పులుసుని పొయ్యి మీద పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడకనిద్దాము. మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుతూ ఉండాలి. గెంటెతోటి దీన్ని తిప్పకూడదు. ఒకసారి ఈ పులుసులో ఉప్పు, కారము అన్నీ సరిపోయినాయా లేవా టేస్ట్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం గరం మసాలా పొడిని వేసుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాము. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇంకొకసారి దీన్ని కలుపుకుందాము. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాము. గుమగుమలాడే కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయింది. గుమగుమలాడే కొరమేను పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. కొరమేను చేప పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొరమేను చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.